హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ అయాన్స్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో నేను మీకు జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ మన ఇంట్లోనే ఎలా తయారు చేయాలి అనేది చూపిస్తాను. ఈ పొడులు అనేది మన ఇంట్లోనే ఈజీగా మరియు చాలా తక్కువ టైంలోనే మనం ఇవి తయారు చేసేసుకోవచ్చు. ముందుగా ధనియాల పొడి ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తున్నాను. స్టవ్ పైన ఒక పాన్ తీసుకుని దాంట్లోకి 1.5 కప్ ధనియాలని తీసుకోవాలి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదండి, 1/2 కప్లో ధనియాలు అనేది తీసుకోవాలి. తీసుకుని ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇది హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లోనే ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేయండి. ధనియాల పొడి అనేది మనం ఈ విధంగా ఫ్రై చేసుకుని చేయొచ్చు, లేదా మనకి ఎండ బాగా వస్తుంది అనుకుంటే ఒక రోజంతా ఇవి ఎండలో పెట్టి పౌడర్ చేసేసుకోవచ్చు. మనకి ఎండ లేదు అనుకున్న టైంలో ఈ విధంగా 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుని ఇప్పుడు దీంట్లోకి ఏదైతే కప్ చూపించానో ఆ కప్తో కరివేపాకుని కూడా వేసేసుకొని కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై చేస్తున్నప్పుడే మనకి మంచి సువాసన వస్తుంది. ఆ టైంలో ఇది ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు ఆఫ్ చేసేసుకొని ఈ ధనియాలు అనేది ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఈ విధంగానే మనం ఇంట్లో తయారు చేసేసుకుంటే మనం చేసే కర్రీస్లో 1 స్పూన్ పొడిని వేసుకుంటే మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఈ విధంగా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని చల్లారనివ్వాలి. ఇప్పుడు మరొక ప్యాన్లోకి 1/2 కప్ అంటే మీకు చూపిస్తున్నా కదండి, ఆ కప్పు నిండా జీలకర్రని తీసుకొని ఇప్పుడు జీలకర్రని కూడా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర అనేది కూడా 2 to 3 మినిట్స్లో ఫ్రై అయిపోతుంది. ఈ విధంగా మనం కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర పొడి అనేది కూడా మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది కదా. మార్నింగ్ లేవగానే హాట్ వాటర్లో 1 స్పూన్ జీలకర్ర పొడి వేసుకుని తాగితే డైజెషన్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ జీలకర్ర ఫ్రై అయిపోయినాక ఒక ప్లేట్లోకి తీసేసుకుని చల్లార్చుకోవాలి. ఈ జీలకర్ర అనేది చల్లారే లోపల ఇప్పుడు మనం ఫ్లాక్స్ సీడ్స్ని కూడా ఫ్రై చేసుకుందాం. అదే ప్యాన్లోకి మరలా ఒక 1/2 కప్ ఫ్లాక్స్ సీడ్స్ని తీసుకోవాలి. ఫ్లాక్స్ సీడ్స్ అనేది కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలుపుతూ ఉండగానే మనకి చిటపట సౌండ్ వచ్చేంత వరకు ఈ ఫ్లాక్స్ సీడ్స్ అనేది ఫ్రై చేయాలి. ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ కూడా ఇప్పుడు చాలా మంచిది కాబట్టి ఇది మనకి వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగుంటుంది. అలాగే ఈ పొడిని మనం ఒక గ్లాస్లో 1 స్పూన్ పొడిని వేసుకుని తాగొచ్చు. మనం ఆ విధంగా తాగలేకపోతే మనం చేసుకునే కర్రీస్లో 1 స్పూన్ పొడిని వేసుకుని కర్రీ చేసేసుకుని తినేయవచ్చు. ఈ విధంగా మనం జీలకర్రని, ధనియాలని, ఫ్లాక్స్ సీడ్స్ని మనం ఫ్రై చేసేసుకున్నాం కదా. ఇవి పూర్తిగా చల్లారిపోయినాక ఒక్కొక్కటిగా తీసేసుకుని మనం పొడిని చేసేసుకుందాం. ముందుగా మనం ధనియాలని ఈ విధంగా ఫ్రై చేసుకుని చల్లార్చుకున్నాం కదా. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి తీసుకుని దీన్ని ఫైన్ పౌడర్ కింద గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ విధంగా ధనియాలని బాగా మెత్తగా పౌడర్ కింద గ్రైండ్ చేసేసుకుని ఆ వేడిని కూడా చల్లారేంత వరకు మనం ఒక గిన్నెలోకి ఈ పొడిని అనేది తీసేసుకుందాం. తీసుకుని అది పూర్తిగా చల్లారేంత వరకు దాన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు జీలకర్రని కూడా పొడిని ఏ విధంగా తయారు చేయాలో ఆల్రెడీ మనం ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా. దాన్ని కూడా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని బాగా మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసి ఇది కూడా సేమ్ అంతే అండి. దీన్ని మిక్సీ పట్టేసినాక దాంట్లో ఉన్న వేడి చల్లారేంత వరకు మనం ఒక గిన్నెలోకి తీసుకుని ఒక పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇంకా మనం ఫ్లాక్స్ సీడ్స్ కూడా ఆల్రెడీ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా ఈ విధంగా మిక్సీ జార్లోకి ఈ సీడ్స్ అనేది తీసేసుకుని దీన్ని కూడా ఫైన్ పౌడర్ కింద మిక్సీ పడితే సరిపోతుంది.
చాలా సింపుల్గా ఈ పౌడర్స్ అనేది మనం ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా మనం గ్రైండ్ చేసేసుకోవాలి. దీన్ని కూడా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని పూర్తిగా చల్లారనిచ్చేద్దాం. అంతే అండి, మన ఇంట్లోనే ఎంతో ఈజీగా తయారు చేసేసుకుని ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇవి పూర్తిగా చల్లారినాక మనం ఎయిర్ టైట్ జార్లోకి ఇవి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటే మనం 1 నెల పాటు ఈ పౌడర్స్ అనేది వాడుకోవచ్చు. మనం వండుకునే కర్రీస్లోకి వేసుకుంటే చాలా బాగుంటుంది. అంతే అండి, ఎంతో సింపుల్గా మన ఇంట్లోనే ఈ విధంగా మనం తయారు చేసేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.